ఈస్ ప్రేమ్ పి సతీష్. మైకేల్ జాక్సన్కి ఎక్కువ, మైక్ టైసన్కి తక్కువ అన్నట్టుగా కనబడుతున్నాడు. ఆర్జీవికి ఎక్కువ, అడుక్కునేవాడికి తక్కువ అన్నట్టుగా కనబడుతున్నాడు. అసలు వ్యాలంటైన్స్ డే అనేది జరుపుకోవచ్చా లేదా? హూ ఈజ్ వ్యాలంటైన్, వాట్ ఈస్ ద రియల్ హిస్టరీ ఆఫ్ వ్యాలంటైన్ ఒకసారి చదివితే నాకు తెలిసి బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవడు సెలబ్రేట్ చేసుకోడు. మీకు కూడా అలాంటి లవబుల్ డేస్ ఉన్నాయా? మరి ప్రతిరోజు నాకు లవబుల్ డే. బ్రేకప్ స్టోరీస్ అని ఉన్నాయా? ఉంటాయి ఒకటి రెండు. బట్ మీ జీవితం ఇట్లా మారిపోవడానికి కారణం అమ్మాయి అనుకోవచ్చా? అంటే ఏ అమ్మాయి అని మిమ్మల్ని మోసం చేసింది? మోసం చేయడానికి అవకాశం నేను ఇచ్చి ఉంటే కదా. ఒక డైరెక్టర్గా ఉన్న మీరు ఇట్లా ఎందుకు అయిపోయారు? నేను కొన్ని ప్రయోగాలు చేస్తాను, దానికి నాకు ఈవినింగ్ 6 అయితే ఇది కంప్లీట్గా కాల్ గర్ల్స్ ఉండే అడ్డ. వాళ్ళకు మీరు ఏదన్నా స్థావరం ఇచ్చి బ్రోకర్ పనులు ఏమైనా చేస్తున్నారా అంటున్నా? దట్ ఈస్ నేదర్ మై బిజినెస్ నార్ మై ఇంట్రెస్ట్. అబద్ధం చెప్పకండి. నీకు సంబంధం లేని విషయం గురించి నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? ప్రాస్టిట్యూషన్ బిజినెస్. ద ఫక్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మ్యాన్? మీరే గాంజా అమ్ముతారని విన్నాను. ఎవరు చెప్పాడు నేను డ్రగ్స్ అమ్ముతున్నాను ఇక్కడని? ఫాల్తూ మాటలు, గాల్లో మాటలు తీసుకొని వచ్చేసి నీ ఇష్టం వచ్చింది. యూ కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్. 7 startups, 4 years network admin, 2 years continuously Microsoft Gold certified. డెల్ అనే కంపెనీ హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు సైబర్ గేట్వేస్లో 3rd floor లో ఉండేది. నా ఎంప్లాయీ కోడ్ 590143. వెరిఫై చేసుకోపోయి. సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకు దొరికినప్పుడు, నాకు మూడున్నప్పుడు. ఇంత మంచి లైఫ్ వదిలేసి ఎందుకు ఇట్లా నీకు ఎలా తెలుసు అదే మంచి లైఫ్ అని? మీకు ఫ్రీగా వచ్చిందా? నీకేంటి ప్రాబ్లమ్? నేను సిగరెట్ తాగటం వల్ల నాకు ఫ్రీగా రావటం వల్ల? మిమ్మల్ని చూస్తే చిన్నపిల్లలు కూడా భయపడతారు, సార్ ఉచ్చ పోసుకుంటారు. నన్ను చూసినా చూడకపోయినా రోజుకు 2-3 సార్లు పోసుకుంటారు. ఎన్ని రోజులైంది మీరు కటింగ్ చేయక? ఈ గడ్డము కటింగ్, ఆ జుట్టును పట్టుకోవడానికి నీకు రైట్ ఏంటి? మిమ్మల్ని చంపుతున్నానా నేను ఇంకేమైనా చేస్తున్నాను? నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ విను. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వినడానికి కూడా కొంచెం ఓపిక ఉండాలి బ్రో. రబ్బర్ బ్యాండ్ అయినా ఏమన్నా వచ్చాగుతున్నట్లేదు. రబ్బర్ బ్యాండ్ అయినా స్ట్రైట్ గా మాట్లాడుతున్నప్పుడు స్ట్రైట్ గా మాట్లాడు. ఇంత సర్కాస్టిక్ అవసరమా? అందరికీ ముందుగా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. సో గత ఒక నెల రోజుల నుంచి మనం ఇదే ఏరియాలో ఇక్కడ వీడియోస్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. సో అందులో ప్రముఖంగా కనబడుతున్నటువంటి వ్యక్తి నా ముందు ఒక అతను ఉన్నారు. సో హీస్ ప్రేమ్ పి సతీష్. మరి ఈయన చూస్తుంటే అంటే జనాలకు కూడా అసలు ఈయన ఎవరు ఏంటనేది మాత్రం చాలా ప్రశ్నలు మాత్రం అందరికీ ఎదురవుతున్నాయి. అంటే చూడడానికి చాలా పాష్గా హెయిర్ స్టైలు, ఆ గడ్డము, అంటే మైకేల్ జాక్సన్కి ఎక్కువ, మైక్ టైసన్కి తక్కువ అన్నట్టుగా కనబడుతున్నాడు. ఒక రకంగా చూసుకుంటే ఆర్జీవికి ఎక్కువ, అడుక్కునేవాడికి తక్కువ అన్నట్టుగా కనబడుతున్నాడు నాకైతే. మరి ఇన్ని యాంగిల్స్లో మరి ఈయన ఏంటి, ఈయన ఎవరు? కుమారి ఆంటీ హోటల్ దగ్గర ఈయన మాట్లాడడం ఆ ఒక వీడియో మాత్రం తెగ వైరల్ అయింది. దాని తర్వాత అందరు అంటే అన్ని ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అంటే మరి ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, సడన్గా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు అనేది మాత్రం అందరికీ కూడా ఒక షాకింగ్గానే ఉంది. సో అందరి జీవితంలో కూడా ఈ లవబుల్ డేస్ అనేవి ఉంటాయి. మరి ఈ వ్యక్తి జీవితంలో కూడా అలాంటి లవబుల్ డేస్ ఉన్నాయా లేదా ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా. యా. సో మీ దృష్టిలో అసలు వ్యాలంటైన్స్ డే అనేది జరుపుకోవచ్చా లేదా? మీకు కూడా అలాంటి లవబుల్ డేస్ ఉన్నాయా? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? వ్యాలంటైన్ ఎవరు? వ్యాలంటైన్ హిస్టరీ ఏంటి? మీకు తెలిసే ఉంటుంది కదా. ఏదో 5th centuryలో ఎవరో వ్యాలంటైన్ అనే ఒక సో కాల్డ్ క్రిస్టియన్ రిలీజియస్ పర్సన్కి సంబంధించిన ఒక చిన్న ఎపిసోడ్లో ఒక ఈవెంట్ అది. దాన్ని వ్యాలిడిటీ తీసుకురావడానికి దానికి ఒక స్టోరీస్ మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. వాట్ ఈస్ ద ప్రొమినెన్స్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే, హూ ఈజ్ వ్యాలంటైన్, వాట్ ఈస్ ద రియల్ హిస్టరీ ఆఫ్ వ్యాలంటైన్ ఒకసారి చదివితే నాకు తెలిసి బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవడు సెలబ్రేట్ చేసుకోడు. ఆ వ్యాలంటైన్స్ డేకి, లవర్స్ డేకి సంబంధం లేదు. ఒరిజినల్ వ్యాలంటైన్ హిస్టరీ ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసి చూసి ఆ తర్వాత అడగండి క్వశ్చన్స్. ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ లవర్స్ డే, ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ లవ్. మీరు చూసి చెప్పండి. ఇంకా రకరకాల వైడ్లీ పాపులర్ స్టోరీస్ ఉన్నాయి. బట్ దెన్ వాట్ ఈస్ ద రియల్ హిస్టరీ ఆఫ్ వ్యాలంటైన్ ఒకసారి చదివి దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్. మీ అవతారం చూస్తుంటే కంప్లీట్గా దేవదాస్ అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అలాంటి బ్రేకప్ రోజులు ఏమైనా ఉన్నాయా మీకు? Devdas, number 1, he's a Bengali. Number 2, he doesn't dress like this.
ఐ డోంట్ ఫాలో ఇన్ ద సేమ్ కేటగిరీ. నాకు నాకు మెమరబుల్ డేస్ ఉన్నాయి, నాస్టాలజిక్ డేస్ ఉన్నాయి, నాట్ సో మెనీ రిగ్రెట్స్. యాక్చువల్లీ చెప్పాలంటే పెద్ద రిగ్రెట్స్ కూడా లేవు. బట్ దెన్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇట్. నాకు వర్కౌట్ అవుతుంది. మీకు లవబుల్ డేస్ అనేవి ఉన్నాయి అంటున్నా? ఎవ్రీడే ప్రతిరోజు నాకు లవబుల్ దాన్ని. ఓకే. సో అంటే కమింగ్ టు అంటే అమ్మాయి విషయానికి వస్తే అలాంటి అంటే బ్రేకప్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి ఒకటి రెండు. బట్ ఇట్స్ జస్ట్ మైన్యూట్ నెగ్లిజిబుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. మీరు చూస్తే అంటే చాలా ఎడ్యుకేటెడ్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడే విధానం కానివ్వండి, మీ భాష కానివ్వండి, మళ్ళీ చూస్తే ఈ స్టైలు అంటే ఒక రకంగా చూస్తుంటే బెగ్గర్ స్టైల్లో కూడా కనపడుతున్నారు. సో చేతికి దెబ్బలు, ఈ గుడ్డలు కట్టుకోవడం, ఒక రకంగా చూస్తే అంటే సిగరెట్ కొట్టడం పాష్గా అనిపిస్తున్నారు. అంటే అన్ని యాంగిల్స్ ఉన్నాయి మీలో. అంటే మీ జీవితం ఇట్లా మారిపోవడానికి కారణం అమ్మాయి అనుకోవచ్చా అని? ఎక్స్టర్నల్ సోర్స్ వల్ల మెటీరియలిస్టిక్ వరల్డ్లో నా స్పిరిచువల్ వరల్డ్లో ఏమీ డ్యామేజ్ కాలేదు, అవ్వదు. ఏదో అప్పుడున్న పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్కి ఏ చిన్న ఎక్స్పీరియన్స్లు అయినాయి కానీ, బట్ దట్ డజంట్ ఇంపాక్ట్ మై వరల్డ్, మై లైఫ్. అది చాలా చిన్నది నా లైఫ్లో. లవ్ అనే వాట్ ఎవర్ మీ పర్స్పెక్టివ్లో చాలా చిన్నది. అంటే ఏ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందా? మోసం చేయడానికి మోసం చేయడానికి అవకాశం నేను ఇచ్చి ఉంటే కదా చేసి ఉంటుంది. అంటే మీరు మోసం చేసారా? నాకు రాదు బ్రో మోసం చేయటం, ద్రోహం చేయటం రాదు. ఇంక వేరే ఏమన్నా కేపబిలిటీస్ ఉన్నాయో కానీ మోసం చేయటం, ద్రోహం చేయటం, అన్యాయం చేయటం రాదు. ఇంకా నేర్చుకోలేదు, నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు. మీరు ఒక ప్రముఖ డైరెక్టర్ అని విన్నాను నేను. ప్రముఖ డైరెక్టర్ ఏంటి? నేను ఒక సినిమా కూడా డైరెక్ట్ చేయలేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొన్ని సినిమాలకు పనిచేశాను, సపోర్ట్ చేశాను. ఐ కాంట్రిబ్యూటెడ్ టు దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇండివిజువల్లీ. అంతేగాని నేను ఇంతవరకు సినిమా డైరెక్ట్ చేయలేదు. ఒక డైరెక్టర్గా ఉన్న మీరు ఎందుకు అంటే ఇట్లా ఎందుకు అయిపోయారు మరి మీరు? ఇట్లా అంటే నాకు అర్థం కాదు. అంటే కంప్లీట్గా ఇక్కడ గుడిసెలో ఉండటము, ఇట్లా జుంపాలి, హెయిర్, గడ్డము, ఇక్కడ వన్ బై వన్ మాట్లాడదాం. హెయిర్, గడ్డము అంటే మీరు కట్ చేయకపోతే ఎవరికైనా పెరుగుతాయి, జనరల్లీ మగాళ్ళకి. గ్రూమ్ చేయకపోతే కొంచెం లుక్ అటు ఇటుగా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ అంటే ఎందుకు ఇలాకి ఉన్న అపీరెన్స్కి ఐ డోంట్ థింక్ దానికి దీనికి పెద్ద సంబంధం లేదు. నేను కొన్ని ప్రయోగాలు చేస్తాను, దానికి నాకు నేచర్ కావాలి. నాకు హైదరాబాద్లో దగ్గరలో ఉండే నాకు నచ్చిన నేచర్ ఇది, నేను చూస్ చేసుకున్న స్పాట్. ఓకే. సో దాన్ని ఆ విషయం పక్కన పెడదాం. సో జనరల్గా ఇది అంటే ఈవినింగ్ 6 అయితే ఇది కంప్లీట్గా కాల్ గర్ల్స్ ఉండే అడ్డా. మరి అటువంటి అడ్డాలో అంటే వాళ్ళకు మీరు ఏదన్నా స్థావరం ఇచ్చి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే ఓఏ రూమ్స్లోకి వెళ్తే ఖర్చు అవుతుంది, అక్కడ డబ్బులు కట్టాలి, సో అదంతా వేస్ట్. ఇక్కడైతే చీకటి, మంచి నిర్మానుష్యంగా ఉంది. సో అలాంటి వ్యక్తులకు మీరు ఇక్కడ స్థావరం ఇచ్చి అలాంటి పనులు ఏమైనా చేస్తున్నారా మీరు? అంటే ఐ మీన్ బ్రోకర్ పనులు ఏమైనా చేస్తున్నారా అంటున్నా? 99% కాల్ గర్ల్స్ నిలబడే అడ్డా. మీ ఎదురుగా ఒక లేడీ ఉంది కదా, అమ్మగారు కాల్ గర్ల్ అన్నా? లేదు, కాదు. 99% కాల్ గర్ల్స్ ఉంటారు అని మీరు ఎట్లా అష్యూర్ చేస్తారు? మీరు అంతా చెక్ చేస్తారా, లేదంటే మీకు ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? చాలా సార్లు ఈ ప్రాంతంలో వెళ్తుంటే నాకు కాల్ గర్ల్స్ 99% ఈజ్ ఎ బిగ్ నంబర్ బ్రో. ప్రతి ఒక్కరికి అమ్మ, అక్క, చెల్లి రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. హౌ కెన్ యూ ఈవెన్ డేర్ సే లైక్ దట్? అందరు అన్నట్లే ఇక్కడ ఉండే అంటే 99% ఈజ్ బిగ్ నంబర్ బ్రో. ఎస్, ఎగ్జాక్ట్లీ. 9 అయితే ఈ ప్రాంతంలో అంతా కాల్ గర్ల్సే ఉంటారు, వాళ్ళే కనిపిస్తారు. మరి వాళ్ళకి మీరు సహకారం ఏమైనా చేస్తున్నారా అంటున్నా? వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నంబర్ 1, దట్ ఈస్ neither my business nor my interest. ఇప్పటిదాకా మిమ్మల్ని అడగలేదు వాళ్ళు వచ్చి? అబద్ధం చెప్పకండి. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నా స్పెషల్గా డ్రెస్ వేసుకొని, స్టిక్కర్లు వేసుకొని, ఐడి కార్డు వేసుకొని ఉంటారా ఏంటి? నాకు సంబంధం లేని మ్యాటర్. నంబర్ 1, మీరేదో ఆలోచించుకొని మీరేదో నా మీద ఆపాదించి దాని నుంచి ఆన్సర్ ఇవ్వాలి అంటే నాకు సంబంధం లేని మ్యాటర్లో నేను ఎట్లా తీసుకుంటాను, దానికి నేను ఎట్లా అకౌంటబిలిటీ తీసుకుంటాను? అక్కడ చాలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, దాంట్లో నాకేంటి సంబంధం? బిజినెస్ మీరే చెప్తున్నారు బెగ్గర్ లాగా ఉన్నాడు అని చెప్పి. బెగ్గర్కి బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది?
సో మీరు చూడడానికి అట్లనే ఉన్నారన్న, నేను అంతకని మీరు బెగ్గర అనలేను. చూడటానికి బెగ్గర అంటే బెగ్గర్కి ఏమన్నా అట్రిబ్యూట్స్ ఉంటాయా, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని? కొంచెం గ్రూమింగ్ లేకపోతే కొంచెం దుమ్ము పడుతుంది, కొంచెం బట్టలు మాసిపోతాయి, దాన్ని డిసైడ్ చేసేస్తా. చేయరిగితే కట్లు కట్టుకుంటాం. ఆ కట్టు కట్టడానికి ఇప్పుడు నాకు హాస్పిటల్కి వెళ్ళే ఉద్దేశం లేదు, ఇంట్రెస్ట్ లేదు. నాకు ఉన్న దాంట్లో నేను గుడ్డలు కట్టుకున్నా. అంత తప్పు కనిపిస్తుందా నీకు? నీకు అంత క్రైమ్ కనిపిస్తుందా దీంట్లో? నీకు అంత నీచంగా కనిపిస్తుంది? అవునా? నీ చూపులో ఉందాం బ్రో. నాకైతే నా కట్టు, నా దెబ్బ, దానిపైన దీని సపోర్ట్ నాకు అంతవరకే కనిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు గ్రూమింగ్ అంత నీచంగానే కనిపిస్తున్నారు మీరు. అవునా? అంత నీచంగా కనిపిస్తుంది. ఎందుకు నా పక్కన మిమ్మల్ని చూస్తే చిన్న పిల్లలు కూడా భయపడతారు, సో ఉచ్చ పోసుకుంటారు. నేను నన్ను చూసినా చూడకపోయినా రోజుకు 2-3 సార్లు పోసుకుంటారు వాళ్ళు. నేను నన్ను చూస్తే ఇంకా పోసుకుంటారు అంటున్నా. రెగ్యులర్గా పోసుకున్నది వేరు, మిమ్మల్ని చూస్తే పోసుకున్నది వేరు అంటున్నా. ఎవరినో భయపెట్టాలి అన్నది నా ఇంటెన్షన్ కాదు, ఉద్దేశం కాదు. వాళ్ళు భయపడితే అది నా ప్రాబ్లం కాదు. ఒకళ్ళ కోసం నేను మార్చుకోవాలి అన్న అవసరం నాకు లేదు, ఇంట్రెస్ట్ అసలు లేదు. ఓకే. సో జుట్టు నీకు కూడా పొడుగ్గానే ఉంది, నీకు కూడా కొంచెం ఒక 20 ఏళ్ళు అయితే గ్రే హెయిర్ వస్తుంది. ఒక వారం రోజులు నువ్వు స్నానం చేయకుండా అట్లా ఇట్లా తిరిగితే నిన్ను కూడా కూర్చోబెట్టి దగ్గరంటే నేను అట్లా ఉండను కదా, నేను చేయకుండా ఉండను కదా స్నానం. ఉండను నేను. అంటే మనుషులు పుట్టగానే స్నానం చేస్తున్నారా? చేస్తారు. అవునా? స్నానం ఎప్పుడు చేయకపోయినా నీట్గా తూడుస్తారు. ఆ మెడికేషన్ అనేది ఉంటుంది. ఇప్పటి సంగతి కాదు, మనుషులు పుట్టుక ఎవల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. పుట్టుక గురించి అది అప్పుడు మనం లేము, దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎప్పుడైనా ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి మాట్లాడుకుంటాం. అదే ఇప్పుడు టెక్నాలజీలో కాకి, పక్షులు, జంతువులు రోజు స్నానం చేస్తాయా? అది దేవుడి వాడు కట్టించు నేచర్, అది అంతే. మనుషులం కాబట్టి మనం నీట్గా ఉండాలని ఒకటి అది ముందు నుంచి వస్తుంది కాబట్టి మనం అలా ఉంటున్నాం. ఎప్పటి ముందు నుంచి? ఎవరి ముందు నుంచి? ఎప్పుడు? అదే నాకు క్లారిటీ అంత వేగ్గా చెప్పకు. నేను మాట్లాడే మాటలకి అంత వేగ్గా ఉండవు. అన్ని ఫెసిలిటీస్ ఎప్పుడే వచ్చినాయి అప్పటి నుంచి స్టార్ట్ చేసి. ఎప్పటి నుంచి? ఒక టైం పీరియడ్ చెప్పు. స్నానం ఎప్పటి నుంచి వచ్చింది? సబ్బు ఎప్పటి నుంచి వచ్చింది? కొన్ని వేల సంవత్సరాల నుంచి. సబ్బు కాదు, స్నానం అంటున్నా. స్నానం అంటే ఎట్లాంటి స్నానం? ఎట్లాంటి స్నానం? శుభ్రంగా ఉండడానికి ఎట్లాంటి సబ్బు పెట్టుకోవాలనే ఏం లేదు. నేను ఇప్పుడు నీళ్ళతో కడుక్కున్నా శుభ్రంగానే ఉంటాను. నేను ఇప్పుడు శుభ్రంగా లేనా? మీ అవతారం అట్లా లేదంట. అవతారం కాదు. ఒకసారి వాసన చూడు. హెయిర్ వాసన వస్తుందా? బట్టలు వాసన చూడు. సిగరెట్ స్మెల్ అయితే వస్తుంది అనుకో. సిగరెట్ తాగితే సిగరెట్ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ బట్టలు ఏం క్లీన్ గా లేవా? నేను అట్లంటే దూరం నుంచి మీ అపియరెన్స్ అట్లనే ఉంది అంటున్నా. అది నీ చూపులో ఉంది. అందరికి అట్లనే కనిపిస్తారు మీరు అంటే. అది చూపులో ఉంది అంటున్నా, పర్స్పెక్టివ్ లో ఉంది. ఓకే, నేను అలాగే ఉన్నా. దీంతో పాటు మీరు గాంజా కూడా కొడతారని విన్నాను. డైలీయా? ఎందుకు అలవాటు మీకు? తప్పు కదా గాంజా కొట్టడం? ఎవరు చెప్పారు? మీరు గాంజా కొడుతుంటే ఎవరన్నా ఇట్లనే డిపార్ట్మెంట్ చూస్తే మిమ్మల్ని పట్టుకెళ్ళరా? ఇంతవరకు ఏం జరగలేదు. చూసిరా? చాలా సార్లు. మీరు గాంజా కొడుతుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టుకో అని చెప్పిరా? ఎంకరేజ్ చేసిరా? క్లాప్స్ కొట్టిరా? ఇంత జరగలేదు కానీ వేరే వేరేగా జరిగినాయి. నా మీద ఇంతవరకు ఒక కేసు కూడా లేదు. అంటే మిమ్మల్ని చూడలే. మీరు ఇప్పుడు ఇక్కడ గాంజా కొడుతుంటే డిపార్ట్మెంట్ మీరు ఎట్లా చూస్తారు? చూడరు కదా. మీరు ఇంత నిర్మానుష ప్రాంతంలో ఉన్నారు. నిర్మానుష్యంగా ఏం కాదు. సెక్రటేరియట్ ముందు చిల్లం కొట్టాను, నన్ను ఎవరేం చేయలేదు. డీజీపీ ఆఫీస్ ముందు జాయింట్లో చిల్లం చాలా సార్లు అక్కడే కూర్చొని స్మోకప్ చేశాను, నన్ను ఎవరేం అనలేదు. నా రైట్ నాకు తెలుసు తమ్ముడు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 30 grams అండ్ అబవ్ సీల్డ్ కవర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఫైలబుల్ అఫెన్స్ అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాస్తుంది. 30 గ్రాములు. ఒక జాయింట్లో ఎన్ని గ్రాములు ఉంటాయి? నాకు తెలియదు. తెలియని విషయాల గురించి ఎట్లా మాట్లాడతావు? అంత కాన్ఫిడెంట్గా ఎట్లా మాట్లాడేస్తావు? ఇల్లీగల్ అంటే ఎప్పటి నుంచి ఇల్లీగల్ చెప్పు, ఎందుకు ఇల్లీగలో చెప్పు, ఎంత ఇల్లీగలో చెప్పు. మీరు కొడుతున్నారు కాబట్టి అన్ని తెలుసుకొని కొడుతున్నట్టుంది. అయితే ఎప్పటి నుంచి ఇల్లీగల్ ఆన్సర్ చెప్పు. ఎందుకు ఇల్లీగల్ చెప్పు, ఎందుకు ఇల్లీగల్ చెప్పు. అది మంచిది కాదు ఆరోగ్యానికి. కాబట్టి నీకు ఎలా తెలుసు మంచిది కాదు? నికోటిన్ అనేది మంచిది కాదు కదా. గాంజాలో నికోటిన్, మద్యం కానివ్వండి అన్ని బాడీకి మంచిది కాదు కదా. అందుకే ప్రభుత్వం వాటిని కన్సిడర్ చేస్తలేదు కదా. నేను చెప్పేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం గురించే. 30 grams అండ్ అబవ్ సీల్డ్ కవర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఫైలబుల్ అఫెన్స్. ఎవరైనా కొట్టొచ్చు 30 grams. 30 grams వరకు క్యారీ చేయొచ్చు అని దాని అర్థం. అంటే ఎంతవరకు కొట్టొచ్చు? అది ఎవరి ఇండివిజువల్ కెపాసిటీ, ఎవరి ఇండివిజువల్. మీరు అన్నారు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా 30 grams క్యారీ చేయొచ్చు అన్నారు. మరి ఎంత కొట్టొచ్చు అంటున్నా? అదే చెప్తున్నా. ఇండివిజువల్ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ, వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్. మీరు ఎంత కొడతారు? నేను క్యాలిక్యులేట్ చేయను కానీ నాకు వర్కౌట్ అవుతుంది. నేను ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎంటర్టైన్మెంట్ వే, ఐ టేక్ ఇట్ ఇన్ స్పిరిచువల్. రోజుకి ఎన్నిసార్లు కొడతారు? నాకు దొరికినప్పుడు, నాకు మూడు ఉన్నప్పుడు, ఎప్పుడంటే అప్పుడు. నేను లెక్క పెట్టను బ్రో.
నేను ఛాలెంజ్ కాంపిటీషను నేను అన్నీ అని చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎంతవరకు అవసరం నేను అంతవరకు తీసుకుంటాను అంతే. ఇప్పుడు రోజుకి ఒక బిర్యానీ తింటే ప్రాబబ్లీ హెల్దీ. రోజుకి 4 బిర్యానీలు తిని చూడు, రోజుకి 5 బిర్యానీలు తిని చూపించు, తిని వారం రోజులు బతికి చూపించు. ఇది కూడా అంతే, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి, దాన్ని ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటారు ఈ గాంజా? మీకు ఎట్లా దొరుకుతుంది? చాలా చాలా కష్టమైన క్వశ్చన్ అనుకుంటా. ఒకసారి ధూల్పేట వెళ్ళి అడుగు ఎవరినైనా, ఈజీగా వస్తాయి ఆన్సర్స్. చాలా ఉన్నాయి ప్లేస్. నానక్రామ్ కూడా రీసెంట్గా చాలా పాపులర్ అయింది కదా, చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఒక 30 grams కొనాలంటే ఎంత 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 ఖర్చు అవుతుందండి? నేను సెల్లర్ని కాదు, పెడ్లర్ని కాదు, నేను యూజర్ని. అదే మీరు కొనుక్కుంటారు కదా, అబ్యూజర్ని కాదు. ఇప్పుడు ప్రస్తుతం డబ్బులు కూడా లేవు నా దగ్గర కొనుక్కోవడానికి, నా ఫోన్ కూడా లేదు గట్టిగా మాట్లాడు. నేను కొనుక్కోను, వస్తుంది. అర్హత ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచైనా వస్తుంది, ఎట్లయినా వస్తుంది. ఓకే. సో ఇన్ని ఏళ్ళ నుంచి మీరు గాంజా కొడుతున్నారు కదా, ఎప్పుడు హెల్త్ ఇష్యూ రాలే మీకు? మరి నా వయసు ఇప్పుడు ఫిజికల్లీ 44. ఇద్దరం ఫిట్నెస్లో నీ ఫ్యామిలీ ప్యాక్ నా 6 ప్యాక్కి కాంపిటీషన్ పెట్టుకుందామా? పెట్టుకుందాం. ఏ విషయంలో? ఏ విషయంలో అయినా ఓకే. ఎలా అయినా ఓకే. నేను రోజుకి 35 కిలోమీటర్లు నడుస్తా, జస్ట్ వాక్. నాతో పాటు ఎప్పుడైనా వాకింగ్కి రా, వారం రోజులు. డెఫినెట్గా వస్తా. వారం రోజులు, 10 రోజులు వస్తా, వారం ఏంది? అప్పుడు ఫ్యామిలీ ప్యాక్ వెళ్ళిపోతుంది. ఇంకేం కావాలి? నేను ఇంకా దేంట్లో పోటీ పడతాను నాతో? నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, విజ్డమ్, చెస్, క్రికెట్. ప్రస్తుతానికి క్రికెట్ పర్లేదు, ట్రై చేస్తా. చెస్, క్రికెట్, ఫుట్బాల్, స్నూకర్, డ్రాగ్ రేసింగ్, 2-wheeler, 4-wheeler, 3-wheeler కూడా. అంటే 3-wheeler అంటే ఆటో కాదు, కొన్ని ATVs ఉంటాయి. ఇంకా గుర్తులేవు, ఇవన్నీ నేర్చుకున్నా. హార్స్ రైడింగ్ ఇప్పుడు చేసే పరిస్థితిలో లేను. నేను చెప్పిన వీటన్నిటిలో నీకు ప్రవేశం ఉందా కనీసం? అన్నిట్లో ఉంది. ఒక చెస్ గేమ్ ఆడదామా? ఆడదాం, ఐఎమ్ రెడీ. యా. సో ఎందుకు మరి చెయ్యట్లు ఇరిగింది మీకు? బడే బడే షేరో మే చోటీ చోటీ బాతే హోతీ రేతే, ఫ్యాన్స్ గిఫ్ట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే కొట్టారు ఎవరైనా? అట్లాంటిది జరిగింది. అంటే ఏమైనా తప్పు చేసిరా? అంతే కదా, నాకు తప్పు చేసే కెపాసిటీ లేదేమో. మరి ఎందుకు కొట్టారు మిమ్మల్ని? కొట్టిన అడుగు. చేయండి దగ్గర కొట్టారు. కొట్టిన అడుగు. నాకు తెలియదు కదా మిమ్మల్ని ఎవరు కొట్టారు, చెప్తే అడుగుతా పోయి. అటెంప్ట్ టు మర్డర్ FIR రాయదుర్గం PSలో ఉంది. వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళు డీటెయిల్స్ అడిగితే వాళ్ళు నీట్గా చెప్తారు. అక్కడ మీరు కంప్లైంట్ ఇచ్చారా? మరి వాళ్ళు అరెస్ట్ చేయలే? అది వాళ్ళని అడుగు. నీకు డీటెయిల్స్ అంత క్యూరియాసిటీ ఉంటే ఆ కేసు డీటెయిల్స్ ఏంటి, ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఏంటి, వెళ్ళి రాయదుర్గం PSకి వెళ్ళి అడుగు. అంటే చెయ్యిరగే కొట్టే అంతే వెదవ పని ఏం చేశారు మీరు? అంటే ఫిక్స్ అయిపోయాను, ఏదో పని చేశాను, వాడు కొట్టేశాడు, వాడు మంచి పని చేసి అడుగుతున్నా ఏం చేసిరని. చెయ్యిర అక్కడికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది నీకు క్లారిటీ. మీరు చెప్పారు. నేను ఎందుకు అనవసరం? అవునవును, తప్పు చేశాను, అందుకే చెప్పట్లేదా? అవును, నాకు అనవసరమైన పబ్లిసిటీ ఇవ్వడం ఇష్టం లేదు. హీ డజంట్ ఈవెన్ డిజర్వ్. అందుకనే వాట్ హీ డిజర్వ్స్ అక్కడ కేసు పెట్టాను. నీ కేసు డీటెయిల్స్ కావాలంటే రాయదుర్గం PSకి వెళ్ళి కనుక్కో, ఛార్జ్ షీట్ చదువుకో, నీకు అర్థమవుతుంది. సో నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, అంటే ఇంటర్వ్యూ చేసే ముందు కూడా అడిగిన ఇక్కడ కొందరిని. మీరు ఇక్కడ ఇంతకుముందు గాంజా కొంటారన్నారు కదా, మీరే గాంజా అమ్ముతారని విన్నా నేను. అవునా? ఎక్కడి నుంచి వస్తుంది మీకు గాంజా? ఎంతకు అమ్ముతారు? నీకు ఎవడైతే చెప్పాడో వాడిని అడుగు, వాడే చెప్తాడు కదా డీటెయిల్స్. నీకు కరెక్ట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఆ క్రెడిబుల్ సోర్స్ దగ్గర నుంచి నేను 24 గంటలు గాంజా అమ్ముతారని చెప్పి విన్నా నేను. నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ విను. 24 గంటలు ఇక్కడే ఉంటున్నా, నాకు ఎక్కడి నుంచి వస్తుంది నేను తీసుకెళ్ళి అమ్మటానికి? నేను గాలిలో నుంచి తయారు చేసిన మ్యాజిక్లు ఇంకా నాకు రాలా. ఇప్పటిదాకా మీరు నేను ఒక క్వశ్చన్ అడిగిన గుర్తుందా? మీకు గాంజా ఎక్కడి నుంచి వస్తుందంటే నాకు డబ్బులు లేవు, అది వస్తుంది ఎట్నో ఏదో ఒకలాగా వస్తుంది. ఇది కూడా అంతే, ఎవరో ఒకరు ఇచ్చిపోతారని చెప్పేసి విన్నా. అది మీరు అమ్మి పెడతారట, నిజమేనా? అమ్మి ఏం చేస్తాను డబ్బులతోటి? ఏం చేస్తారన్నది నాకు తెలియదు, మీకే తెలియాలి. నీకు తెలియని సిగరెట్లు కొడుతున్నారు, తినడానికి డబ్బులు కావాలి, సిగరెట్ తాగడానికి డబ్బులు కావాలి, ఇవన్నీ ఒట్టిగానే రావు కదా. అంటే ఇప్పుడు మీకు ఫ్రీగా వచ్చిందా? నాకు ఫ్రీగానే వచ్చింది. రోజు ఫ్రీగానే వస్తుందా? రోజు. నీకేంటి ప్రాబ్లమ్? నేను సిగరెట్ తాగటం వల్ల నాకు ఫ్రీగా రావటం, నీకు ఏంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. మీరు గాంజా అమ్ముతున్నారని చెప్పి విన్నాను, మరి ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఎక్కడి నుంచి విన్నావు? అది నిజం. డ్రగ్స్ కూడా కొడతారు కదా, పౌడర్, తెల్ల పౌడర్ ఇట్లా ఉంటాయి. నాకు ఇప్పుడు వాటిపైన ఇంట్రెస్ట్ లేదు. కొట్టేది ఇంతకుముందు? I tried every available substance in the world, but for 5 substances దొరకట్లేదు యాక్సెస్ అని చెప్పి వదిలేసాను. అది దొరికినప్పుడు కొడతారు. ఎట్లా ఉంటుంది టేస్ట్? బాగుందా?
నీకు తెలియని విషయం గురించి, నీకు సంబంధం లేని విషయం గురించి, నీకు ఇంట్రెస్ట్ లేని విషయం గురించి నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అడుగుతున్నా. ఒకసారి గూగుల్ సెర్చ్ చేస్తే ఏ సబ్స్టెన్స్ ఏంటి, దాన్ని అది ఎట్లా అంటే మీరు అనుభవించారు కదా, ఆ అనుభవం నాతో షేర్ చేసుకుంటారని. నాకు అంత ఎక్సైటింగ్గా లేదు షేర్ చేసుకోవడానికి. అది ఎట్లా మీకు బాగా ఎక్సైటింగ్ ఉన్నది ఏంటిది? లైఫ్. ఏం లైఫ్? ఈ లైఫేనా? ఇప్పుడున్న లైఫా? అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? లైఫ్ అన్నారు కదా, ఎటువంటి లైఫ్ అంటున్నా? అదే ఇప్పుడు క్వశ్చన్ నాది, ఆన్సరు నాది, అవతలోడు ఏం ఆలోచించాలో నాది అని ఫిక్స్ అయిపోయి వచ్చిన తర్వాత నేను ఎందుకు అదేదో మీరే మాట్లాడేసుకోవచ్చు కదా. నేనేం మాట్లాడలేదు అంటే లైఫ్ అన్నారు కదా. ఏం క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వినడానికి కూడా కొంచెం ఓపిక ఉండాలి బ్రో. రబ్బర్ బ్యాండ్ అయినా ఏమన్నా వచ్చి ఆగుతున్నట్లేదు. రబ్బర్ బ్యాండ్ అయినా స్ట్రైట్గా మాట్లాడుతున్నప్పుడు స్ట్రైట్గా మాట్లాడు. ఇంత సర్కాస్టిక్గా అవసరమా? సరే మాట్లాడు. స్ట్రైట్ క్వశ్చన్ అడుగు, స్ట్రైట్ ఆన్సర్. స్ట్రైట్గానే అడుగుతున్నాను. నీకు ఎవరు చెప్పాడు నేను డ్రగ్స్ అమ్ముతున్నాను ఇక్కడ అని? నాకు ఎక్కడికి వస్తుంది యాక్సెస్? ఫాల్తూ మాటలు, గాల్లో మాటలు తీసుకొని వచ్చేసి నీ ఇష్టం వచ్చింది. యూ కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్. డూ యూ థింక్ యూ కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్? ప్రాస్టిట్యూషన్ బిజినెస్. ద ఫక్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మ్యాన్? 7 startups, 4 years నెట్వర్క్ అడ్మిన్. చెప్పండి మాకు కూడా తెలుసుకోవాలండి. నేను చేసిన తెలుసు, నాతో పని చేసిన వాళ్ళకి తెలుసు. నేను ఇప్పుడు పని చేయట్లేదు. మీ సాలరీ ఎప్పుడు? నా ఎంప్లాయీ కోడ్ 590143. డెల్లో వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. పైలట్ బ్యాచ్లో డెల్ అనే కంపెనీ హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు సైబర్ గేట్వేస్లో 3rd floorలో ఉండేది. నా ఎంప్లాయీ కోడ్ 590143. వెరిఫై చేసుకోపోయి. ఓకే, వెరిఫై చేసుకుంటా. 14,000 సాలరీ అప్పుడు. యాక్సెప్టింగ్. మీరు చెప్పేది నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్మద్దు, వెళ్ళి వెరిఫై చేసుకో. నువ్వు చెప్పిన వాటికి వెరిఫికేషన్ ఏది? నువ్వు చెప్పిన వాటికి ఆల్రెడీ అప్పుడు, ఇప్పుడు కాదు, అది సమ్వేర్ అరౌండ్ ఐ వాజ్ 22 years అప్పుడు. ఇప్పుడు ఐఎమ్ 44, అప్రాక్సిమేట్లీ 22-23 years. ఎన్ని ఇయర్స్ చేశారు జాబ్ అది? డెల్ అప్రాక్సిమేట్లీ 6 to 8 months అనుకుంటా. దాని తర్వాత జెన్పాక్ట్, అప్పుడు జెకిస్ ఐటీ సర్వీసెస్, జియోలో 4 years నెట్వర్క్ అడ్మిన్. ఓకే. తర్వాత వేరే కాల్ సెంటర్స్లో వేరే దాంట్లో 2 సంవత్సరాలు వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనరు, ప్రాసెస్ ట్రైనరు, దాని తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ మేనేజరు, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్కి పార్ట్నర్ అకౌంట్ మేనేజర్. 2 years కంటిన్యూస్లీ మైక్రోసాఫ్ట్ గోల్డ్ సర్టిఫైడ్. మైక్రోసాఫ్ట్ వర్క్ నేను బ్రో, గోల్డ్ సర్టిఫైడ్ పార్ట్నర్షిప్. ఎంతుండే మీ శాలరీ మరి ఇది చేసేటప్పుడు? సుమారు 3 to 4 lakhs అప్రాక్సిమేట్లీ. అన్ని కలిపి లైఫ్ కదా, ఎందుకు వదిలేసారు మరి? అదే నీతోటి ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగించుకోవడానికి, ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి అవన్నీ వదిలేసొచ్చు. అది కాదు కానీ ఇలాంటి వాళ్ళతోటి నీతో మంచి లైఫ్, 3 లక్షల 4 లక్షల జీతము, ఇదంతా వదిలేసి వచ్చి ఏదో అంటే బెగ్గర్ ఉన్నట్టు ఇట్లా గాంజా వ్యాపారం చేయడానికి, అమ్మాయిల వ్యాపారం చేయడానికి ఇక్కడికి వచ్చా. ఇవన్నీ చూసి వదిలేసి 5 స్టార్టప్లు చేసి, అన్ని చూసి సినిమాలు చేసి, ఇవన్నీ అయిపోయిన తర్వాత గాంజా వ్యాపారం చేయడానికి, డ్రగ్స్ వ్యాపారం చేయడానికి, అమ్మాయిల వ్యాపారం చేయడానికి ప్రపంచంలో ఎవడైనా చేస్తాడా? కామన్ సెన్స్ ఇస్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీబడి. అందుకే నేను ఏం అడుగుతున్నా ప్రాపర్ గా మీరు చెప్పి ఏం అడుగుతావు నీకు అర్థమవుతుందా? కనీసం ఇంత మంచి లైఫ్ ను వదిలేసి ఎందుకు ఇట్లా అయిపోయారు? నీకు ఎలా తెలుసు అదే మంచి లైఫ్ అని? నాకు ఇది సుపీరియర్ లైఫ్ అని అనిపిస్తుంది. అది మంచి లైఫ్ కాదా? అది మెటీరియలిస్టిక్ వరల్డ్ లో చాలా చిన్న లైఫ్ అది. నాకు మెటీరియలిస్టిక్ వరల్డ్ కి పెద్ద కనెక్షన్ లేదు. అన్ని వదిలేసి చాలా సంవత్సరాలు అయింది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఐఎమ్ ఇన్ డిఫరెంట్ జర్నీ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నువ్వు మళ్ళీ మెటీరియలిస్టిక్ వరల్డ్కి తీసుకొని వచ్చి అనవసరమైన చెత్త చెదారం, నాకు సంబంధం లేని అని నాకు అట్రిబ్యూట్ చేసి, నాకే ఆపాదించి, నా ఎమోషన్స్, నా ఎక్స్ప్రెషన్స్ తోటి నీకేంటి సంబంధం? ఒకటి నాకు సంబంధం లేని మ్యాటర్ అని చెప్తున్నా క్లియర్గా. మళ్ళీ దాన్నే గుచ్చి అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా? నీకు కావాలో చెప్పు, దూల్పేటకి వెళ్ళి అడుగు, ఎవరినైనా అడుగు, అడ్రస్ చూపిస్తారు, ఎక్కడ దొరుకుతుందో వెళ్ళి తెచ్చుకో. నన్ను ఎందుకు అడుగుతున్నావు? అమ్మాయిల వ్యాపారం కావాలి అంటే అక్కడికి వెళ్ళక్కర్లా, గూగుల్లో కొట్టు, escorts.com కొట్టు, నీకు గోల్డెన్ సైట్స్ వస్తాయి, దొరుకుతాయి. నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది బాగా. లేదంటే వ్యాపారం పెట్టుకో, నువ్వు వెళ్ళి అక్కడ పెద్దాపురం అక్కడ ఇక్కడ మస్తు మంది దొరుకుతారు, వెళ్ళి మంచి ప్రాస్టిట్యూషన్ బిజినెస్ చేసుకో. కెమెరాలు, ఇంటర్వ్యూలు ఏం వర్కౌట్ కావాలనుకుంటాను. నేను చేయలేదు అంటే నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. మరి పెట్టుకోవాలి. అరే ఇంత కరెక్ట్ క్వశ్చన్లు అడుగుతున్నా కాబట్టి దాన్ని రీసెర్చ్ చేసి ఉండాలి కదా. రీసెర్చ్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా నోట్కి వచ్చింది మాట్లాడి హౌ డూ యూ థింక్ యూ కెన్ గెట్ అవే విత్ ఇట్ బ్రో? అడుగుతున్నా, మీరు ఇట్లా చేసిరట కదా అని. ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నావు, టెర్రరిస్ట్ లాగా ఉన్నావు అని చెప్పి నేను అడిగితే కరెక్టా? నీకు టెర్రరిస్ట్ ఎట్లాగే ఉంటారు మోస్ట్లీ. అడగచ్చా? అడగండి. నా కామన్ సెన్స్ ఉంది, నా కామన్ సెన్స్ ఉంది కాబట్టి మీరు చేసిరట కదా నిజమేనా అని అడుగుతున్నా. మళ్ళీ స్ట్రెస్ చేసి అడుగుతున్నా. 100 సార్లు చెప్పా, నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను అట్రిబ్యూట్ చేసి నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వాట్ ఈస్ యువర్ పాయింట్? నువ్వు ఏం పాయింట్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నావు చెప్పు. లేదంటే ఒక పని చేయి, ఏం చెప్పాలి అనుకుంటే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందో చెప్పు, ఎగ్జాక్ట్గా అదే చెప్పేస్తా. నాకు వద్దు అట్లా. మరి
నాకు రియాలిటీ అనే కావాలి. రియాలిటీ అంటున్నావు, మళ్ళీ తీసుకెళ్ళి ఆ చెత్త చెదార వాడంటాడు వీడంటాడు అంటావు. సోర్సెస్ లేవు. నీ సోర్స్ చెప్పు. ఎవరు చెప్పారు? వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఎవడాడు? తీసుకొని రా, తీసుకొచ్చి చెప్పు. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో తీసుకొస్తా అతన్ని. తీసుకురా. ఓకేనా? సో ఎన్ని 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 రోజులైంది మీరు కటింగ్ చేయక? ఈ గడ్డము కటింగ్ ఎన్నేళ్ళైంది? ఒక మనిషికి మధ్యలో ఇంటిమేసీ ఎంతవరకు ఉండాలో తెలుసా? టచ్ చేసేంతవరకే. ఇట్లా ఏలు పెట్టి, నేను జుట్టు మీద ఏలు పెట్టలేదు, కనీసం టచ్ కూడా చేయలేదు. నా జుట్టును పట్టుకోవడానికి నీకు రైట్ ఏంటి? నా జుట్టును పట్టుకోవడం సంగతి పక్కన పెట్టు. నా లైఫ్లో నీ ఇష్టం వచ్చిన దాన్ని ఏమంటారు ఎలిగేషన్స్ చేసేసి హౌ డూ యూ థింక్ హీ కెన్ గెట్ అవే విత్ ఇట్ బ్రో? అంత ఈజీయా? అంత ఈజీ టార్గెట్సా? ఏముంటుంది టార్గెట్స్ అంటే? చంపుతున్నానా నేను? ఇంకేమైనా చేస్తున్నాను? పాక్ కరేపాక్ తెలని జనరేషన్ నీది, ఇంక్లూడింగ్ యూ. ఓకే, మీకు అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అన్నీ తెలిసే ఇక్కడ ఉన్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. మరి నాకు ఏం తెలియకుండా నేను మంచిగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అదే భ్రమలో బతికేసి 20 సంవత్సరాల తర్వాత కలుద్దాం. ఇట్లాగే మాట్లాడు, ఇదే యాటిట్యూడ్ తోటి, ఇదే పాజిటివ్ మైండ్ సెట్ తోటి, ఇదే నార్మల్ గా 20 సంవత్సరాల తర్వాత మాట్లాడి చూడు. ఓకే, అప్పుడు చూస్తా. అండ్ మీరు వీకెండ్స్లో మంచి పబ్బులలో హోటల్స్లో ఉంటారట, మరి చూడడానికి ఇప్పుడు అంటారు నా దగ్గర రూపాయి లేదు. నిజమేనా? పబ్లో ఎట్లా వెళ్తారు మీరు? మిమ్మల్ని రానిస్తారా? వాట్ ద ఫక్ యు ఈవెన్ మీన్ బై రానిస్తారా ఏంటి? అదేం క్వశ్చన్. నేను ఇండియన్ సిటిజన్ని. ఇండియాలో ఉండే పబ్కి నాకు ఎంట్రీ ఇవ్వడానికి #1 వాడి ప్రీ రిక్విజిట్స్ కి నేను మ్యాచ్ అవుతున్నానా లేదా అంతవరకే. నువ్వు పబ్ ఓనర్వా? కాదు. నీకెందుకు? నేను వేరే పబ్లోకి వెళ్తే నీకేంటి? నువ్వు వెళ్ళలేవని బాధ? మీరు పబ్కి వెళ్ళిరా లేదా? మాస్టర్ సార్లు వెళ్ళా, నీకేంటి ప్రాబ్లం? ఎలా సాధ్యం? నీకెందుకు బ్రో? వెళ్ళే వాళ్ళందరిని అడుగు. ఇప్పుడు లేదు. జూబ్లీహిల్స్ బాంజల్స్ పబ్లోకి వెళ్ళడం అసలు ఎట్లా సాధ్యం? ఎప్పుడు వెళ్ళాను నేను? వెన్ వాజ్ ద లాస్ట్ టైం ఐ విజిటెడ్ పబ్? బిల్ ఎవరు కట్టారు? వెరిఫై చేసుకో వెళ్ళి. నీకు వెళ్ళటానికి చేత కాదు, వెళ్ళేవాడు చూస్తే నీకు పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఈ ఇంటర్వ్యూ మాత్రం ఎక్కడ ఎడిట్ చేయకుండా కంప్లీట్గా ఎట్లా ఉందో అట్లానే వేస్తున్నాను, ఎక్కడ కూడా ఎడిట్ చేయను. సో మీకు అంత డౌట్ ఉంటే మళ్ళీ నేను సెకండ్ ఇంటర్వ్యూకి వస్తా, అప్పుడు మీరు చెప్పండి. నాకేమి ఫరక్ పడదు. నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడుగు, నాకు తోచిన ఆన్సర్ నేను ఇస్తా. నీ టెలికాస్ట్ అయితే ఒక ప్రముఖ ఛానల్లో బిచ్చగాడి అంటే కోటీశ్వరు నుంచి బిచ్చగాడిగా మారిండు ప్రేమ్ పి సతీష్ అని, నిజమేనా? ఏంటి ఆ ప్రముఖ ఛానల్ పేరు చెప్పు. నిన్న ఒక అమ్మాయికి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. ప్రముఖ ఛానల్ అంటే పాపులర్ కదా, ఏంటి పేరు చెప్పండి. మనం టీవీ అని ఒకటి ఉంది. ఓకే, అంత పాపులరా? అంత ఓకే. అయితే దాంట్లో తమ్నేల్ అట్లా పెట్టారు, అది నిజమేనా? తమ్నేల్ ఎవరు పెట్టారు? వాళ్ళు పెట్టారు. వాళ్ళని కదా అడగాలి, నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీ ఇంటర్వ్యూ కదా, నిజమేనా అంటున్నా. నేను ఉన్నాను దాంట్లో. ఆ తమ్నేల్ కి నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎడిటింగ్ కి నాకు సంబంధం లేదు. నా మాటల వరకు నేను తీసుకుంటా. ఐఎమ్ అకౌంటబుల్ ఓన్లీ ఫర్ మై వర్డ్స్. ఓకే, మై వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ప్రిసైజ్. అది నిజమేనా? దే జస్ట్ అన్ ఎలిగేషన్. కోటీశ్వరుడు అంటే నా అర్హతకు మించిన యాక్సెస్ చూశాను, సంపాదించాను, వదిలేసుకున్నాను. సో వాట్? సెక్స్ గురించి మీ ఒపీనియన్ అండి? ఇట్స్ టూ పర్సనల్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు మనుషులకి సెక్స్ అనేది పర్సనల్. ఓకే, మీ ఒపీనియన్ ఏంటది? ఇట్స్ టూ పర్సనల్. 4 గోడల మధ్య జరగాల్సిన ఒక మంచి చెడు పక్కన పెడితే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది. దాన్ని చీప్గా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన గుట్టల్లోనో కార్లలోనో ఓయో రూమ్స్లోనో చేసేదాన్ని. ఇప్పుడు ఫిల్టర్ కాఫీయే, ఎస్ప్రెస్సో బటన్ నొక్కితే వచ్చే ఇన్స్టెంట్ కాఫీనే, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉంటుంది. దీంట్లో కూడా అట్లాగే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు అంటే అన్ని విషయాల్లో కూడా మీకు అనుభవం అయింది, కొన్నిట్లో ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. సో జీవితం మీకు చాలా నేర్పించింది అన్నారు. సో ఇప్పుడున్న సొసైటీలో అంటే మనం ఇప్పుడు దాకా అనుకున్నాం సెక్స్ అంటే కొంతమంది దాన్ని ఇష్టానుసారంగా వాడి దాన్ని బిజినెస్గా మార్చుకుంటున్నారు. సో వాట్ యూ సే, అట్లాంటి వ్యక్తుల గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళకి వర్కౌట్ అవుతున్నంత వరకు ఓకే. ఇప్పుడు ముంబైలో కమాటిపురా అని ఉంది, దాన్ని ముద్దుగా రెడ్ లైట్ ఏరియా అని పిలుస్తారు. కోల్కతాలో సోనాగాచి అని ఉంది. మీకు హైదరాబాద్లో కూడా డబీర్పురా అవతలకి వెళ్తే అక్కడ కూడా ఒక ఏరియా ఉంది. ప్రతి సిటీస్లో ఎగ్జిస్టింగ్ సిటీస్ దగ్గర నుంచి ఏన్షియంట్ సిటీస్ అప్పట్లో కూడా వేశ్య గృహాలు అని ఉండేవి. అవి కూడా సమాజానికి చాలా అవసరం. అనవసరమైన ఎక్స్టెసివ్ బురా వెయిట్ ఇంటర్వ్యూ హ్యాపెనింగ్ నో ఓకే మై డాటర్ బురా ఓకే ఫ్రెండ్స్ అవుట్ గుడ్ వాక్ అవి కూడా సొసైటీకి చాలా అవసరం. అవుట్
అది కూడా సొసైటీకి చాలా అవసరమే అని ఏన్షియంట్ ఎక్కువ ఆలోచించి వాళ్ళు ఎక్కువ ప్లాన్ చేసి దాన్ని కూడా ఊరికి దూరంగా పెట్టారు. పోను 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 ఊరు మధ్యలోకి సిటీ సెంటర్కి వచ్చి ఎక్కడికో సిటీ సెంటర్ అంటే ఓయో రూమ్స్ అక్కడ ఇక్కడ ఇక్కడ అని దానికి బైఫర్కేషన్ లేకుండా దాన్ని సమాజం లోపలికి తీసుకొచ్చింది ఎవరు? ఇది డిగ్రేడెడ్ లో స్టాండర్డ్ యుగం. అంటే యుగం గురించి చెప్పాలంటే ఇది కలియుగం అంటారు. అంటే ఏదో ఒక పేరు చెప్పాలి కాబట్టి. ఇదివరకు అలా ఉండేది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది. ఇది కరెక్టా తప్ప, ఎవరికి కరెక్టు ఎవరికి తప్పు, వాళ్ళకి పని జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కరెక్టా, లేదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ డిస్కషన్ పాయింట్స్ టీవీ డిబేట్స్కి బాగుంటాయేమో కానీ ఎవరికి ఏది వర్కౌట్ అవుతే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా. అవని మనమేం కంట్రోల్ చేయలేము. ఆ బిజినెస్ మంది కాదు. నేనైతే అంత ఇంట్రెస్ట్గా అదే పని మీద ఏమి ఉండను. నీ ఇంట్రెస్ట్ నాకు సంగతి నాకు తెలియదు, జనాల ఇంట్రెస్ట్ సంగతి నాకు తెలియదు. I have no right to judge anybody. I don't judge anybody and I don't let anybody judge me. But then it's so easy. జనాలు అంత ఈజీగా ఏది పడితే అది ఓకే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా, అవని తప్పేంటి. దానికి సేఫ్టీ, బేసిక్ సేఫ్టీ పాటించి చేస్తే దాంట్లో అది కూడా ఒక ప్రొఫెషనే. దాంట్లో కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది, దాంట్లో కూడా ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ప్రొవైడెడ్ యూ డూ ఇట్ రైట్. దాంట్లో కూడా రకరకాల ఎక్స్పీరియన్స్లు వింటూ ఉంటాం కదా, అవుతూ ఉంటాయి. ద ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ నోబడీ టు జడ్జ్. ఎవరికి ఏది వర్కౌట్ అవుతుందో లెట్ ఇట్ వర్క్. సో మీరు అంటే ప్రేక్షకులకి అంటే ఇప్పుడు సుపరిచితులు అవ్వడం అనేది కుమారి అంటే ఇష్యూ దగ్గర నుంచి మీరు కొంచెం కెమెరా ముందు వచ్చి మాట్లాడము, ఇక్కడ ఇష్యూ జరుగుతుంది, దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇదంతా ఎవరు గమనించట్లేదు అని చెప్పి మీరు కొన్ని మాటలు మాట్లాడారు. నిజానికి ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఫుడ్ కోర్ట్లే కనిపిస్తున్నాయి. ఇది ఒక్క రోడ్లోనే ఉన్నాయా? చాలా చోట్ల ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఇష్యూ జరిగింది కాబట్టి నేను ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. సో మీరు ఆ రోజు వచ్చి కూడా కొన్ని ఎలిగేషన్ చేశారు, ఇక్కడ ఇట్లా ఫుడ్ కోర్ట్ పెట్టి జనాలకు ఇబ్బంది పెట్టడము, ట్రాఫిక్ జామ్ అవ్వడము. అండ్ చాలామంది ఒకరు కాదు, ఆ ఫుడ్లో ఏముండదో, ఇన్ని హోటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్ని ప్లేస్లు ఇచ్చింది, రెస్టారెంట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళకుండా వచ్చి ఇక్కడ తింటున్నారు ఏంటి అని చెప్పేసి కూడా మీరు క్వశ్చన్ చేశారు. సో వాట్ యూ సే? మీరు చెప్పిన పాయింట్లో నెంబర్ 1, ఇవి అన్ని ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్. పర్మిషన్ లేకుండా, ఆథరైజ్డ్ లైసెన్స్ లేకుండా, క్వాలిటీ అష్యూరెన్స్ లేకుండా రోడ్డు పైన ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది పెట్టేసుకొని అమ్మేస్తున్నారని మీరే చెప్తున్నారు. దాంట్లో బాగున్నంత వరకు బాగానే ఉంటుంది, ప్రాబ్లం జరిగినంత వరకు బాగానే ఉంటుంది. అది కావాలని చేసినా కావాలని చేయకపోయినా ఏదన్నా తప్పు జరిగి ఫుడ్ పాయిజన్ అయ్యి ఎవరికైనా ఎఫెక్ట్ అయితే దాంట్లో లీగాలిటీస్ ఏముంటాయి? నువ్వు క్వశ్చన్ చేయడానికి వచ్చి ఫుడ్ లైసెన్స్ లేని వాళ్ళపైన నువ్వు కేసు కూడా పెట్టలేవు. దాంట్లో ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందా అని చెప్పి నువ్వు కనీసం వాళ్ళకి క్వశ్చన్ కూడా చేయలేవు. వెళ్ళి ఒకసారి తిని చూడు, నీకు కూడా తెలుస్తుంది. నెంబర్ 2, పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండా ఇట్లాంటి బిజినెస్ రన్ చేయడానికి అసలు జనాలు పక్కన పెడితే గవర్నమెంట్లో ఇంక వేరే అథారిటీస్ ఏముండవా? ట్రాఫిక్ డిపార్ట్మెంటు ఉంటుంది, హుడా, జిహెచ్ఎంసి, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరు పని చేయట్లేదా? వాళ్ళందరూ పని చేస్తే ఏం ఎందుకుంటాయి ఇక్కడ? సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, అంటే ఆ రోజు ఇట్లా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు ఆపేయండి మీ హోటల్ అని చెప్పేసి వచ్చి మీరు అనలే, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వచ్చి జామ్ అవుతుంది, ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఆపేయడం అని చెప్పేసి వాళ్ళు ఎలిగేషన్ చేశారు. అయినా కూడా వారం రోజులాగి మళ్ళీ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అన్నారు, మీరు యథావిధిగా మీ ఫుడ్ కోర్ట్ ఆపొద్దు, మీరు చేసుకోండి అని. ఇక్కడ మీకు ఏమర్థమైంది? నాకు ఏమర్థమైందో అర్థం కాలేదు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇందాక జరిగిన యాజ్ ఇట్ ఈస్గా జరగకూడదు, జరిగితే విల్ రేవంత్ రెడ్డి బి రెస్పాన్సిబుల్? అంత ఎండలో ఆ ట్రాఫిక్లో ఒకసారి ట్రాఫిక్ జామ్ అయితే ఎంత ఇరిటేషన్ ఉంటుందో నీకు కూడా తెలుసు. నువ్వు కార్లో వస్తున్నావు కాబట్టి నీకు చల్లగా ఉంటుంది నీకు తెలియదు, కానీ కార్లో హార్న్ వెళ్ళగొడుతున్నారు, బైక్ పైన ఉన్న వాళ్ళు ఎంత ఇరిటేట్ అవుతున్నారు, హెల్మెట్ కింద ఎంత వేడి ఉంటుంది, ఒక సన్ స్ట్రోక్ వచ్చి వాడు కింద పడిపోయాడు అనుకో, హూ ఇస్ రెస్పాన్సిబుల్? అదే ట్రాఫిక్లో అంబులెన్స్ ఉంది, దాంట్ లోపల ఎవరైనా ఎమర్జెన్సీ ఉంది, వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు హార్న్ కొడతా ఉంటారు, లోపల జరగకూడదు జరిగింది, హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇక్కడ రోడ్ల పైన కారాలు, మిరియాలు, వాట్ ఎవర్ మసాలాలు అన్నీ వేసి గాల్లో నుంచి వెళ్తూ ఉంటాయి, బైక్ పైన ఒకటి స్పీడ్గా వెళ్తూ ఉంటాడు, అది కంట్లోకి వెళ్ళి ఒక్క సెకండ్ బ్లింక్ చేసి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బ్లింక్ చేసిన తర్వాత ఏదైనా జరగచ్చు. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఈ రోడ్డు పైన ఇది కుక్కల్లాగా తిని పందుల్లాగా పడేసి ఇండియా ఇస్ అ డర్టీ నేషన్ అంటారు కదా,
దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఈ వేస్ట్ ఫుడ్ మొత్తాన్ని అవతల జంగల్లో పడేస్తున్నారు. అక్కడ లోపల పాములు నేను చూసాను, నా కళ్ళతో నేను చూసాను. ఒక పాము బోండాన్ని తింటుంది. అదేదో గుడ్డు మెత్తగా ఉంది అని ఏదో అనుకుని తినేసి ఉంటుంది. నాకు తెలిసి ఒక స్నేక్, ఒక పైథాన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఫర్ మైదా. అది చచ్చిపోయింది అనుకో, చచ్చిపోతుంది డెఫినెట్. నాకు తెలిసినంతవరకు ఎవరు రెస్పాన్సిబుల్? అక్కడ పైనుంచి కింద చూసి నేను స్టన్ అయ్యి రియాక్ట్ అయిపోయే లోపల అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చేదాకా అది ఉండదు. దాన్ని సేవ్ చేద్దామన్నా తర్వాత నాకు కనపడలేదు, బతుకుందో చచ్చిపోయిందో కూడా నాకు తెలియదు. ఎవరు రెస్పాన్సిబుల్? 183 ఎకరాల దుర్గం చెరువుని, నేచర్ డిజైన్ని, అగ్లీ నేచర్ డిజైన్ని బ్యూటిఫుల్ 43 acres డిజైన్ అయింది. ఇప్పుడు దీన్ని బ్యూటిఫికేషన్ అంటారా? దీన్ని ప్రోగ్రెస్ అంటారా? కేబుల్ బ్రిడ్జ్, రోడ్డు, ఒకటి రోడ్డు వేస్తాడు, ఒకటి బిల్డింగ్ కడతాడు, ఒకటి బిజినెస్ పెడతాడు, సాఫ్ట్వేర్ అంటాడు, ఒకటి ఐటీ అంటాడు, ఇంకోటి కార్ పార్క్ చేస్తాడు, ఇంకోటి ఫుడ్ బిజినెస్ పెడతాడు. నేచర్ అంటే అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా? నేచర్లో చాలా చాలా బీయింగ్స్ ఉంటాయి బ్రో, చాలా ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. 183 ఎకరాల నేచర్ డిజైన్ ఫ్రెష్ వాటర్ లేక్లో ఎన్ని రకాల ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవన్నీ 43 ఎకరాల్లో సఫికేట్ అవ్వా? ఇప్పటికే చాలా స్పీషీస్ వెళ్ళిపోయినాయి. నీకు ఒక స్పీషీస్ వెళ్ళిపోతే నీకు ఫరక్ పడదేమో, కానీ కొన్ని స్పీషీస్ అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి. చిన్నప్పుడు చదువుకొని ఉంటావు కదా, ఇవన్నీ కనపడట్లేదా? ఈ ప్లాస్టిక్, లుక్ ఎట్ ద ప్లాస్టిక్ వేస్ట్, అక్కడ ఇక్కడ పడేసిన చెత్త ఎక్కడ పడితే అక్కడ, ఇవన్నీ నీకు కరెక్ట్గా కనిపిస్తున్నాయా? ఇవన్నీ మాట్లాడితే నేను తప్పుగా కనిపిస్తున్నాను? అవన్నీ మాట్లాడినందుకే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, అయినా నేను ఐ డూ వాట్ ఐ డూ. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి నచ్చుతుంది, ఎవరికి నచ్చట్లేదు, నాకు నా డ్యూటీ. కానీ జనాలకు మీరు అన్నట్టు రియాలిటీ అక్కర్లేదు, రీలే అవసరం అనుకుంటా. అప్పుడు జనాలను అడగాలి. నాకు రీలు అవసరమే, రియాలిటీ కూడా అవసరమే. ఇప్పుడు రీల్ నాకు అంత అవసరం లేదు, రియల్ లైఫ్ని కొంచెం దూరంగా ఉంటున్నా. అది అవసరమైనప్పుడు చేస్తా. అది నా ప్రొఫెషన్, నా కెరియర్, ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. దట్ ఈస్ నాట్ మై ఎంటైర్ లైఫ్. రియాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నా రియాలిటీ మెటీరియలిస్టిక్ వరల్డ్, డబ్బులు, నువ్వు మీరు చెప్పిన సో కాల్డ్ వాటిలో నా ఇంట్రెస్ట్ చాలా తక్కువ. మేబీ ఐ డోంట్ గెట్ ఎక్సైటెడ్ విత్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్. నేను కొంచెం దూరం. ఓకే, సో ఇంతకుముందు అన్నారు సో కంపెనీస్లో ఒక మంచి ఎంప్లాయ్మెంట్, మంచి డెసిగ్నేషన్ ఉండే, అండ్ కొన్ని ఏదో కంపెనీకి సీఈఓగా కూడా చేసినారు. అండ్ అదేవిధంగా కెమెరామ్యాన్గా అండ్ డైరెక్షన్ విషయంలో కూడా మంచి పట్టు ఉంది, మీకు మంచి నాలెడ్జ్ ఉంది. నేను ఇంకా కొన్ని క్రాఫ్ట్స్ పైన కూడా నాకు అంతే పట్టుందని నేను నమ్ముతున్నాను. నేను చేశాను 24 క్రాఫ్ట్స్లో మీకు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఎంతో కొంత నాకు సినిమా చేయగలిగినంత, నాకు అవసరమైనంత నేను చేసుకోగలుగుతాను. చాలా ఇన్డెప్త్గా మీరు అన్నీ కూడా, అంటే ఏ వర్క్ చేసినా కూడా చాలా ఇన్డెప్త్గా వాటి గురించి తెలుసుకొని అవగాహన అయ్యి దాంట్లో మీరు వర్క్ చేసి ఒక మంచి పొజిషన్కి వచ్చి మళ్ళీ వదిలేసి ఇలా ఉండడం. సో హౌ? అదే చెప్తున్నా, నాకు వాటిలో ఎక్సైట్మెంట్ తగ్గిపోయిందేమో. ప్యాషన్ ఉంది, సినిమా అంటే ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది. కెమెరాని పట్టుకున్నామంటే ఒకసారి కెమెరామెన్ అవ్వాలనే మీరు వస్తారు డెఫినెట్లీ. మీకు అంత నాలెడ్జ్ ఉంది, దాని అంత పట్టు ఉంది, దాని గురించి ఏ చిన్నది అడిగినా కూడా మీరు చాలా బాగా చెప్తున్నారు, క్లుప్తంగా ప్రతి దాన్ని కూడా మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంత నాలెడ్జ్ ఉన్న మీరు అటువంటి అంటే మీకు జీవితం ఇచ్చే కెమెరానే ఎట్లా వదిలేసారని? నేను కెమెరామ్యాన్ అవుదాము, డిఓపిని అవుదామని లైఫ్లో నేనేం డెసిషన్ తీసుకొని రాలా. కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల నేను ఏదో ఒక సినిమా పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక కెమెరామ్యాన్ ఏదో ఒక ఆన్సర్ ఇస్తే నాకు నచ్చలా. వై అంటే నాట్ పాసిబుల్. ఎందుకు నాట్ పాసిబుల్ తెలుసుకోవడం స్టార్ట్ చేసి నా ఇంట్రెస్ట్ తోటి నేను నేర్చుకున్నా. లైఫ్లో డిఓపిగానే ఫిక్స్ అయిపోవాలి, ఇదే నా కెరియర్ అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. అట్లాగే ఆ క్రాఫ్ట్ ఎలా పనిచేస్తుంది, దాని డైనమిక్స్ ఏంటి, దాని సైన్స్ ఏంటి, అది తెలుసుకోవడానికి నేర్చుకున్నాను. ప్రాబబ్లీ అది నేను చేయగలుగుతానో లేదో నాకు నేను టెస్ట్ చేసుకోవడానికి వర్క్ చేసి చూసుకున్నాను. నాకు ఓకే ఇదేనా ఇది అని చెప్పి తెలుసుకున్న తర్వాత నేను నెక్స్ట్ క్రాఫ్ట్కి వెళ్ళాను. తప్పితే ఈ క్రాఫ్ట్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఆ క్రాఫ్ట్ అది కావట్లేదు కాబట్టి ఇంకో దానికి అలా వెళ్ళలేదు. నేను ఒక్కొక్క క్రాఫ్ట్ అది ఏంటి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నేర్చుకొని నా ఇంట్రెస్ట్ తోటి దాన్ని అప్లై చేసి దాన్ని ఎంజాయ్ చేసినంత వరకు ఎంజాయ్ చేసిన తర్వాత వేరే క్రాఫ్ట్కి వెళ్ళాను. అంతే నా ఆన్సర్. ఓకే, సో మీరు ఇంతకుముందు మీరు ఎందుకు ఇలా అని అడిగితే నేను ఇక్కడ కుండలిని యోగా చేస్తున్నాను. సో మీరు అంత బాగా అంటే కెమెరా వర్క్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం, ఇదంతా అదన్నీ చేసుకుంటూ ఇది చేయలేరా?
అంటే అది వదిలేస్తేనే ఇది చేయాలని ఉందా రూల్? వదిలేయాలి అని ఏం లేదు. ప్రస్తుతానికి మై టైం, మై ప్రయారిటీస్, మై ఇంట్రెస్ట్ లై ఇన్ డిఫరెంట్ థింగ్స్. అది కెరియర్ చాలా, నా ఎంటైర్ లైఫ్ సినిమా కాదు బ్రో. సినిమా నా లైఫ్లో ఒక పార్ట్ అంతే. మేబీ మేజర్ పార్ట్, స్మాల్ పార్ట్ పక్కన పెడితే దట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్ ఇంకా చాలా ఉంది. మెడిటేషను, యోగా, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంటు, నా పర్సనల్ చాయిసెస్, నా హ్యాబిట్స్, నా చాలా ఉంటాయి కదా, నా ఇంట్రెస్ట్స్. వాటన్నిటిలో సినిమా చాలా చిన్నది. చిన్నదా పెద్దదా, సినిమా చిన్నదా, ఇట్లా ఆలోచిస్తే నేనేం చేయలేను. నా లైఫ్లో సినిమా కంటే ఇంకా పెద్దవి చాలా ఉన్నాయి. బై లైఫ్ ఇట్ సెల్ఫ్, బై ఫండమెంటల్ డెఫినేషన్, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్. ఏంటి మీకు తెలిసిన లాలు ఏంటి చెప్పండి కొన్ని. ఏంటది? చాలా ఉన్నాయన్నారు కదా, ఏంటి? మెటీరియలిస్టిక్ వరల్డ్ని కొంచెం దూరం పెడితే ఇవన్నీ అర్థం అవుతాయి. మెటీరియలిస్టిక్ వరల్డ్లో కండిషనల్ ఉంటాయి. అందరూ మాస్టర్స్ అనుకుంటారు, అందరూ ఓనర్స్ అనుకుంటారు. ఎవరు మాస్టర్స్ కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అందరూ సర్వెంట్స్. హస్బెండ్ అనుకుంటాడు నేను మాస్టర్ ఆఫ్ ద హౌస్, మాస్టర్ ఆఫ్ ద ఫ్యామిలీ అని. ఈజ్ అ సర్వెంట్ టు హిస్ వైఫ్, సర్వెంట్ టు హిస్ కిడ్స్. సర్వెంట్ అంటే హీ హ్యాస్ టు సర్వ్ సంథింగ్. ఒక ఎంప్లాయీ అనుకుంటాడు, ఒక ఎంప్లాయర్ అనుకుంటాడు నేను మాస్టర్ అని. కాదు, వాడు కూడా సర్వెంటే. హీఈస్ రిపోర్టింగ్ టు సంబడి, హీఈస్ సర్వింగ్ సంబడి, హీఈస్ ఆల్సో సర్వెంట్. మీకు తెలిసిన లా ప్రకారం కొన్ని విషయాల గురించి చెప్పండి. అసలు ఏంటి మీ నాలెడ్జ్ ప్రకారంగా? ఇంతకుముందు మీరు చెప్తున్నారు లైఫ్ అంటే చాలా రకాలుగా ఉంటుంది అని చెప్పేసి. అవును. ఇప్పుడు నేచర్ లాస్ వేరే ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ లాస్ చాలా తక్కువ ఉంటాయి, చాలా లిమిటెడ్ ఉంటాయి. నేచర్లో అన్లిమిటెడ్ ఉంటాయి. నేచర్ లాస్ 2-3 చెప్తాను. ఏ జీవి ఇంకొక జీవిని కావాలని, అంటే కొన్ని వైల్డ్ ఇన్స్టింక్ట్స్ పక్కన పెడితే ఒక చిన్న ప్రాబబిలిటీ ఉంటుంది. అది పక్కన పెడితే ఆకలి వేస్తేనో, కోపం వస్తేనో, థ్రెట్ ఫీల్ అయితేనో తప్ప అటాక్ చేయదు. వైల్డ్ లా అది. అడవిలో అని అంటారు కదా, ప్రకృతి నియమాలు, అడవి నియమాలు అంటారు కదా. అవునవును. వైల్డ్ ఇన్స్టింక్ట్ అనేది ఇంకోటి ఉంటుంది. అది అర్థం లేకుండా ఎప్పుడోసారి వస్తుంది, ఎప్పుడైనా అటాక్ చేస్తాయి. ఇది నేచర్ లాస్. లా అన్నారు కాబట్టి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ లాస్లో చూస్తే అన్నీ ఉంటాయి. నాకు తెలిసి ఏవి పనిచేయవు. అన్నీ ఉంటాయి, లాస్ అన్నీ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లేనిదంటూ ఏదీ లేదు. అసలు అనవసరమైనవి కూడా చాలా ఉన్నాయి దాంట్లో. కానీ అప్లై చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవి అప్లై కావు. ఎవరి కంఫర్ట్ జోన్కి, ఎవరి అవసరాలకి, ఎవరి పవర్కి, ఎవరైతే డిక్టేటింగ్ టర్మ్స్లో ఉంటారో, ఆ పొజిషన్లో ఉంటారో, వాళ్ళకి అనుకూలంగా లాస్ని ఎట్లా కావాలంటే అట్లా లెఫ్ట్ రైట్ సెంటర్ వాడేసుకుంటారు. లాస్ తప్ప, బైలాస్ తప్ప ఇవన్నీ కాదు. సో ఏ విషయాన్ని అడిగినా కూడా దాన్ని నిజంగా మీరు చాలా ఇన్డెప్త్గా దాని గురించి, అంటే మీరు బాగా అవగాహన పొంది దాని గురించి తెలుసుకొని మీరు వర్కౌట్ చేసినట్టు తెలుస్తుంది. సో చాలా టాపిక్స్ని మిమ్మల్ని అడగడానికి నాకు తెలిసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే ఒక రోజు సరిపోదేమో. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీ నుంచి మాకు చాలా విషయాలు తెలుసుకోవాలన్నది, బికాజ్ ఆఫ్ అంటే మీకున్న నాలెడ్జ్ అలాంటిది. సో అన్ని విషయాల్లో కూడా మీరు బాగా, అంటే దాని మీద వర్కౌట్ చేసి ఆల్రెడీ దాంట్లో ఫెయిల్ అయ్యి సక్సెస్ అయ్యి కూడా ఉన్నారు. సో మరొక ఎపిసోడ్లో మరొక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు మీ టైం ఇచ్చి చాలా విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు. మీ జీవితంలో జరిగిన కొన్ని పరిణామాలు కావచ్చు, కొన్ని ఫెయిల్యూర్స్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.